మరిది మీద ప్రేమ వరదలా పొంగుకొచ్చి నగలు వాళ్ళకిచ్చి సహాయం చేసావు అనమాట. మొగుడంటే లెక్క లేకుండా శత్రువులకు సహాయం చేసావు కదూ. ఏ అవును, నువ్వు నా దానివైనప్పుడు నీ నగలు నావే కదా, మరి నాకు తెలియకుండా నా నగలు ఇతరులకు ఇవ్వటం తప్పు కదా. తప్పేనా? ఏ తప్పు చేసినప్పుడు శిక్షించాలి కదా. శిక్షించనా? పడనా పడనా భజనా? ఎలా శిక్షించను? తప్పు చేసినప్పుడు మీ నాన్న మమ్మల్ని కొట్టేవాడు కాదు, బెత్తం మాకిచ్చి మమ్మల్ని కొట్టుకోమనేవాడు స్కూల్లో. అలా చేద్దామా? ఇప్పుడు నిన్ను నువ్వే శిక్షించుకో. నేనేమన్ను ప్రామిస్. నిన్ను ఎలా శిక్షించుకుంటావు? తిరిగా 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 నిన్ను నువ్వే శిక్షించుకో. నిన్ను నువ్వే శిక్షించుకో. నిన్ను నువ్వే శిక్షించుకో. ఏమిటమ్మా ఇది? నీకు నువ్వే శిక్ష వేసుకున్నావంటే ఆ చండాలుడు నిన్ను కష్టపెట్టే ఉంటాడు. ఇది మనుషులు తిరిగే ఇల్లు కాదమ్మా. మీ నాన్న చెప్పినట్టు పిశాచాలు కాపురం చేసే శ్మశానం అమ్మా. నువ్వు నోరు లేక మాటలు రానిదానివి, నేను నోరుండి మాటలు రానివాణ్ణి. మన కర్మ ఇంతేనమ్మా. అన్నయ్య గారు, నేను నగలు నా పుట్టింటి వారికి ఇచ్చినందుకు నన్ను నేను శిక్షించుకోలేదు. ఆ రోజు గోపి డబ్బివ్వడం చూసి కూడా ఇవ్వలేదని అబద్ధం చెప్పి ఇన్ని అనర్థాలకు కారకురాలనైనందుకు ఈ శిక్ష. గోపి, ఎందుకు ఇలా చేశావు? ఆకాశం చెట్టు కనపడాలిగా, అందుకే. శరీరమేగా నీకు కావాల్సింది. దీనికోసం కదా చెప్పుడు మాటలు విన్నావు. అడ్డమైన విధవల దరిద్రపు ఆలోచనలకు తలూపి ఇంటి పరువు బజారుకి ఎక్కించావు. చివరికి పోలీసుల చేతిలో కూడా పడ్డావు. కానీ ఇక నీ ఇష్టం, నేను దేనికి అడ్డు చెప్పను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని, నా మొగుడు పలానా ఉద్యోగం చేస్తున్నాడని సాటి ఆడదానిలా నేను గర్వంగా చెప్పుకోవాలనుకున్నాను. నిన్నొక మనిషిగా నిలబెట్టి నన్ను అవమానించిన వాళ్ళకి బుద్ధి చెప్పి కసి తీర్చుకోవాలని షరతు పెట్టానే కానీ నిన్ను బాధ పెట్టి నీ చేత చేయరాని పనులు చేయించడానికి కాదు. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? నీకు కావాల్సింది ఇస్తున్నాను కదా, తీసుకో. నేను తప్పు చేశాను వాడి. అందరూ నన్ను ఎర్రోడు అంటారు. నేను ఎర్రోడు నాకు సోమరు వద్దు. నేను చదువుకొని నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను ఎవరి మాట విన్ను, కానీ నువ్వు మాత్రం ఏడవద్దు వాడిని. నువ్వు ఎప్పుడు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. నేను రాను. మా ఆవిడ చెప్పింది నువ్వు మంచివాడివి కాదని. నేను నీ మాట విన్ను, నువ్వు చెప్పిన పనులు చేయను. నీకు సిగరెట్లు తెచ్చిపెట్టను. భాగ్యలక్ష్మికి జయ అన్ను, నీకు నాకు అంతే. నువ్వు చెప్పు మా ఆవిడ. చెప్పు.
ఎందుకంత కోపం? చేతకాని వాడి కోపం నీ మీద కాకపోతే ఇంకెవరి మీద చూపించను. ఏమైంది? ఇంకేం కావాలి? ఆ పొగరబోతు వాని గోపిగాడికి చదువు నేర్పింది, ఉద్యోగం ఇప్పించింది, ఇప్పుడు నా మీద తిరబడేలా చేసింది. ఛ! అదే నీ భయం. ఆ గోపి నువ్వు చెప్పినట్టు వినాలి, నీ చుట్టూ తిరగాలి, అంతే కదా నీకు కావలసింది. ఆ విషయం నాకు వదిలే. అమ్మాయి ఒరే, మా ఇంట్లో కోడి తీసుకెళ్తావేంటి? అసలు ఏమని పిలవాలో అర్థం కావడం లేదు. ఏమయ్యా గోపి, ఈ అమ్మాయి నువ్వు తననేదో బలవంతం చేశావంటోంది, నిజమేనా? నిజమేనండి. పావలా ఇస్తే నా పక్కన పడుకుంటానందండి, ఇచ్చాను. దాన్ని బలాత్కారం అంటారో ఏమంటారో నాకు తెలియదండి. అయ్యో, అబద్ధం అండి, శుద్ధ అబద్ధం. నేను అన్నం పుణ్యం ఎరుగని కన్ని పిల్లని. ఒక్కసారి నన్ను చూడండి బాబు. నేను నా శరీరంతో వ్యాపారం చేసే దానిలో కనబడుతున్నానా? అందులో పావలా, ఒక్క పావలా కోసం పడుకునే దానిలో కనబడుతున్నానా? పోనీ 100 పావలాలు ఇస్తే పడుకుంటుందేమో కనుక్కోండి. దానికి ఎందుకంత పెద్దగా నవ్వుతారు? ఒప్పుకొని పడుకుంటుందా లేదా అన్నదే సమస్య, ఎంత కొప్పుకొని పడుకుంటుంది అన్నది కాదు. కాస్త అమ్మాయికి చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? మా అమ్మ మీద, ఈ ఊరి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అప్పుడే నేను స్నానం చేసి వచ్చానండి. ఈ రాక్షసుడు ఒక్కసారిగా నా మీద పడి గట్టిగా నన్ను వాటేసుకున్నాడు. అప్పుడు నేను అరిచాను, కొరికాను, గీకాను, గింజుకున్నాను. ఈ రాక్షసుడు పట్టు వదలలేదు. నన్ను కింద పడేసి నిలువెల్లా దోచుకున్నాడు. అది ఆ సంగతి బయటికి రావడానికే నేను పావలా సంగతి ఎత్తానండి. ఒక్కసారి అమ్మాయి 2 చేతులు చూపించమనండి. ఎందుకయ్యా? ఒకసారి చూపించమనండి. నీ చేతులు చూపించమ్మా. అమ్మో, అయ్యో అయ్యో, చూడండి, రైల్లో బొగ్గేసే పారల్లాగా ఎంతనే చూడండి ఆ గోళ్ళు. నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆ అమ్మాయి గిచ్చింది, గోకింది, రక్కింది అందుగా. బాగుంది. మరి నా ఒంటి మీద గుర్తులేవీ లేకుండా అమ్మాయి ఎలా గిచ్చిందో రక్కిందో అడగండి చూద్దాం. మీకు మొత్తం అంతా అర్థం కావాలంటే నా లాగో కూడా విప్పేస్తాను, చూసుకోండి. ఒక్కసారి విప్పుతానండి, మీకు తెలియదుగా. మనం మ్యాటర్కి వద్దామా? బావా, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బఫెలో చెప్తా. ఆ అమ్మాయిని అలాగే ఈ ఊర్లో ఉండనిచ్చేస్తే నా మీద ఎలా నిందలేసి గిచ్చాను, రక్కానందో అలాగే మీ ఒక్కొక్కరిని నిలబెట్టి నిందలేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అతను చెప్పేది నిజమేనండి. అవునండి. ఇలాంటి కాపురాలు కూల్చే అమ్మాయి మన వీధిలోనే కాదు, మన ఊళ్ళో కూడా ఉండటానికి వీల్లేదు. పంపించేయండి.